Audio Jungle. కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం జాతీయ రహదారి మహోత్సవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పీసీఆర్ ఆర్ట్స్ కాలేజ్, బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్, ఆర్టీసీ బస్టాండ్ మొదలగు సర్కిల్ డీఎస్పీ హేమలత, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారుల మాసోత్సవాలు జరుపుకుంటున్న కారణంగా ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీస్ వారందరూ కోసం ప్రతి హెల్మెట్ ధరించి రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలని ప్రజలకు ఒక ర్యాలీలో భాగంగా ప్రజలకు తెలియజేయడమైనది. అందువలన ఆదోని ప్రజలకు మా నుండి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి, హెల్మెట్ ధరించాలి, కార్ నడుపుతున్నప్పుడు వారు సీట్ బెల్ట్ ధరించాలి, ఎక్కడ సేవించి వాహనాలు నడపకూడదు. అండ్ ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి. ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి. త్వరలోనే ఇక్కడ హెల్మెట్ ధరణ కూడా కంపల్సరీ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వారి హెల్మెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి. త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆదోని సబ్ డివిజన్ మొత్తం. వారి వెహికల్స్ కి ఇన్సూరెన్స్ కంపల్సరీ, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. మైనర్స్ మెయిన్ గా 18 years బిలో ఎవ్వరు కానీ, 2 wheelers కానీ, కార్స్ కానీ ఎవ్వరు నడపకూడదు. ర్యాష్ డ్రైవింగ్ మేము సహించము. సైలెన్సర్స్ మార్చేసి సౌండ్ పెంచి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. దీని మీద చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాలని ఆదోని పోలీస్ వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పోలీస్ వారు ఇక నుండి కఠినంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.